ఒక సైకో ఉన్నాడు, ప్రెస్ మీట్ పెట్టాడు. నిమ్మల రామానాయుడు గారిని ఎగతాళి చేస్తూ మాట్లాడారు. చూసారా? ఎగతాళి చేస్తూ మాట్లాడారు. అందుకే ఎవరు నిమ్మల రామానాయుడు గారి జోలికి వెళ్ళకూడదబ్బా. దాని తర్వాత దీపం పథకం ద్వారా ఈరోజు మనం ఉచిత గ్యాస్ అందజేస్తున్నాం. అన్నదాత సుఖీభవ కింద ఇప్పటికీ 2 విడతలు మనం రైతుల అకౌంట్లో డబ్బులు వేసాం. స్త్రీ శక్తి కింద మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మనం కల్పిస్తాం జరిగింది. నాకెంతో మంది అన్నారు, డిఎస్సి గురించి మీరు వాగ్దానాలు చేయొద్దు, మీరేమో చిటికలేసి ఇట్లా అయిపోతుంది అంటున్నారు. 1998 డిఎస్సి కేసు ఇప్పటికీ నడుస్తున్నాయి, మీరు ఎట్లా చేస్తారన్నారు. ఆనాడే చెప్పా, నాకు ఛాలెంజ్లు అంటే బాగా ఇష్టం. 150 రోజుల్లో డిఎస్సి చేసి చూపిస్తానని హామీ ఇచ్చా. సుమారుగా 220 కేసులు వేశారు డిఎస్సి పైన. అయినా కూడా తొక్కుంటా వెళ్ళి